నవరాత్రులలో 8వ రోజున మహాగౌరిని ఉపాసిస్తారు. అమ్మని ఆరాధించటం వల్ల సాధకుల కల్మషాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. సంచిత కర్మలు కూడా క్షాళనమైపోతాయి. మామూలుగా అయితే సంచిత కర్మలు ఒక కల్పం పాటు అనుభవిస్తే గానీ తీరవు. అటువంటిది ఈ అమ్మవారిని ఆరాధించటం వల్ల అవి నాశనమైపోతాయి. మహాగౌరి భక్తులు పవిత్రులై పుణ్యాధికారులు అవుతారు. ఈ దేవీ కృప వల్ల అలౌకిక శక్తులు లభిస్తాయి. అమ్మవారు భక్త సులభ అభీష్ట ప్రదాయిని. 8 సంవత్సరాల కన్య గౌరవర్ణంలో ఉంటారు. తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటారు. చతుర్భుజ, 4 చేతుల్లోనూ త్రిశూలము, డమరుకము, అభయ వరద ముద్రలు ధరించి వృషభవాహనయ్యి ఉంటారు. శాంతమూర్తి. దక్షిణ ఇంట దగ్ధమైన దాక్షాయిని హిమవంతుడు కుమార్తె పార్వతిగా జన్మించారు. చిన్నప్పటి నుంచి శివుణ్ణి తప్ప ఇంకొకరిని వివాహం చేసుకోనని కఠోరమైన నియమాలతో తపస్సు చేశారు. నిరాహారే అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. అమ్మ దేహం ఎండకు ఎండి వానకు తడిసి నల్లగా మారి కృశించిపోయింది. ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు గంగాజలంతో దేహాన్ని పరిశుద్ధం చేశారు. అప్పుడు అమ్మ శరీరం గౌరవర్ణంతో ప్రకాశించింది. అందుకే అప్పటి నుంచి గౌరీ అని చెప్పి పిలుస్తారు. అమ్మవారి ధ్యాన శ్లోకం. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా.